హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మేల్కొన్నారా? నిద్ర మేల్కొన్నారా? ఆదివారం అయిపోయింది కాబట్టి ఇంకా మనకి ఏ పని లేదులే, ఉద్యోగాలు తప్ప అని సోమవారం అయ్యేటప్పటికీ ఉద్యోగాలకు పనులకు పొరుగులెడుతున్నారా? ప్రభు సన్నిధిలో ప్రార్థించుకొని ప్రారంభిస్తున్నారా దినచర్యను? ఆదివారం భక్తి కాదండి, అనుదినము వెంబడించేదే క్రైస్తవ భక్తి. రెండవ వచనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల నీకు వందనములయ్యా, ఈ రోజుకు మాకు కావలసిన మరొక సందేశాన్ని మాకు దయచేయి. బయటికి వెళ్తుండగా, లోపలికి వస్తుండగా నీ కాపుదల మాకు కావాలయ్యా. నీ సన్నిధి మాతో రావాలయ్యా. నీవు తోడుండి నడిపించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అవునండి, మరి దేవుని సన్నిధిలో ప్రతిరోజు మన దినచర్యను ప్రారంభించుకోవాలి. ప్రభువుని అడగాలి, దేవా నీ సన్నిధి నాకు తోడు దయచేయి. నిజమే, మండే వచ్చేటప్పటికి వర్కింగ్ డేస్ కదండి. ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు ఉద్యోగాలకు వెళ్తారు, పిల్లల్ని స్కూల్కి పంపాలి. కాలేజెస్కి వెళ్ళేవాళ్ళు కాలేజెస్కి వెళ్తున్నారు. చాలామంది 2 వీలర్స్లో వెళ్తున్నారు, స్కూల్ బస్సెస్తో వెళ్తుంటారు, మరి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడుతుంటారు. బయటకు వెళ్ళేటప్పుడు లోపలికి ఇంటికి వచ్చి అలసిపోయి మళ్ళీ ఇంటికి వస్తారు. మరి ఎప్పుడు మీరు బయటకు వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకొని బయలుదేరతారా? ఇంటికి వచ్చిన తర్వాత ప్రభువుని స్తుతిస్తారా? ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, 121వ కీర్తన మీరు ప్రయాణాలు చేస్తున్నప్పుడు మీకు కుదిరినప్పుడల్లా మొత్తం చదివేయండి. భయపడకండి. మొత్తం అంటే అందులో ఉన్నవన్నీ 8 వచనాలే. ఆ వాగ్దానాన్ని జ్ఞాపం చేసుకుంటూనే ఉండండి. ఒకసారి చదివైన 8 వచనాలు మీకోసం నేను చూడండి. 121వ కీర్తన. కొండల తట్టున కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వల్లనే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన నీ పాదములు తొట్రిల్లనియ్యడు. నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. దేవుడు ఎంత కాపుదల మనకిస్తున్నాడో చూడండి. మనం ఇంటిలో ఉన్నప్పుడు మనకు సురక్షిత ఉంది. మనం ప్రార్థించే గృహంలో ఉంటే మన ఇంటి చుట్టూ దేవుని కంచె ఉంటుంది, దేవుని సన్నిధి ఉంటుంది, దేవుని సమాధానం ఉంటుంది. కానీ ఇంటి నుండి బయటికి వెళ్ళినప్పుడు మనం లోకంలోనికి వెళ్తున్నాం, లోకపు మనుషుల మధ్యలోనికి వెళ్తున్నాం, అవిశ్వాసుల మధ్యకు వెళ్తున్నాం. నిజమే కదా, మనం ఉద్యోగం చేసే స్థలాల్లో, మన బిడ్డలు చదువుకునే స్థలాల్లో ఉన్నవారందరూ విశ్వాసులు కాదు కదా. ఈ లోకాధికారి అయిన సాతాను ఆధ్వర్యంలో ఉన్న లోకంలో మనం బయటికి వెళ్ళినప్పుడు దేవుని సన్నిధిని మనం మోసుకొని వెళ్ళాలి. దేవుని కాపుదలను మనం కలిగి ఉండాలి. ఆయన మన చేయి పట్టుకొని నడిపించేవాడు, మన పాదములు తొట్టిల్లకుండా కాపాడుతానన్నవాడు. భూమి ఆకాశాలను కలుగు చేసిన యెహోవా మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన మనకు కూడా ఉండగలిగిన వాడు. ఆయన సహాయం కొరకు మనం కోరుకోవాలి. కాబట్టి బయటికి వెళ్ళినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థించుకోవటం, ప్రార్థనతో మనం బయట అడుగుపెట్టడం ఎంతో అవసరం. ఎప్పుడైతే మనం ఎలా వెళ్తామో, బయటకు వెళ్ళినప్పుడు ఎండ ఉంటుందండి, వాన ఉంటుంది, మరి వరద ఉంటుంది, తుఫాన్ ఉంటుంది. ఎక్కడ చూసినా ఇప్పుడు అపాయాలు, విపత్తులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రి వెన్నెల దెబ్బ అయినను, మంచు దెబ్బ అయినను, లేక చీకటి వలన భయమైనను, లేక ట్రాఫిక్ జామ్ వల్ల కలిగిన ఇబ్బంది అయినను, నీకు తోడుగా ఉన్న నీ ప్రభువు కీడు కలగకుండా నిన్ను కాపాడుతాడు. నీ రాకపోకల యందు కాపాడువాడను నేనే. ఎంత గొప్ప దేవుడు మనకున్నాడండి. మనతో నడిచేవాడు, మనతో ఉండేవాడు, మన మీద తన కనుదృష్టి ఉంచినవాడు. అంత గొప్ప ప్రభువును మనం పట్టించుకోకపోతే, మనం ఆయన వైపు చూడకపోతే, మనం ఆయన సహాయం కోరుకోకపోతే
నష్టపోయేది మనమే కదా. ప్రభు సన్నిధి నాతో ఉన్నదా అని ప్రశ్న ఎంతో ముఖ్యమైనది. నీ సన్నిధి నాతో రానియడల నన్ను తీసుకొని పోకు. చాలాసార్లు నేను ఈ రీతిగానే ప్రార్థిస్తాను. మీటింగ్లకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు, బయటకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు, అది దేవుని పనైనా, సొంత పనైనా, ఇంటి పనైనా, మరొక పనైనా, దేవుడి తోడు మనకు కావాలి. దేవుడి తోడు మనకు కావాలి. అది ట్రైన్ అయినా, విమానమైనా, అది బస్సు అయినా, మెట్రో అయినా, అది బైక్ అయినా, కార్ అయినా, మరొకటైనా కాలినడకన పోతూ కూడా యాక్సిడెంట్లో మరణించిన వాళ్ళు ఉన్నారండి. బైకులు క్షేమం కాదని నడిచెళ్తే క్షేమం అనుకుంటే నడిచెళ్ళే వాడిని బైకోడో లారీవాడో కొట్టి చనిపోయే విషయాలు ఎన్నో వింటున్నాం కదా. ఈ రోజున ఎక్కడ చూసినా యాక్సిడెంట్లు. ఒక్క చిన్న విపత్తు జరిగి కింద పడితే పటక్కన ఎముక ఇరిగిపోతుంది, యాంకిల్ ఎముక ఇరిగిపోతుంది, భుజం ఎముక ఇరిగిపోతుంది. దానికి కట్టుకొని వారాలు, నెలలు కొందరు ఇబ్బందులు పాలవుతున్నారు. ప్రభు అంటున్నాడు, నీ పాదం తొట్టిల్లకుండా నేను కాపాడుతాను. నువ్వు కింద పడేదాకా కాదు. నువ్వు తొట్టిల్లడం అంటే పడబోతున్నప్పుడు చూడండి, తొట్టిల్లుతావు. ఆ తొట్టిల్లేది కూడా నీకు లేకుండా నేను కాపాడుతాను అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు మనకున్నాడు. మీరు రోజు ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు, డ్యూటీలకు వెళ్ళేటప్పుడు, పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు ప్రార్థించి పంపించండి. ప్రభువా, నీ కాపుదల నా బిడ్డలకు దయచేయి, నీ సన్నిధి నాకు దయచేయి అని ప్రార్థనాపూర్వకంగా వెళ్ళండి. మీ ప్రయాణాల్లో సౌకర్యం ఉంటుంది, క్షేమం ఉంటుంది. అంతేకాదు, విపత్తుల నుంచి మీరు తప్పించబడతారు. అంత మాత్రమే కాదు, మీరు వెళ్ళే స్థలములో మీరు అనుకున్న పనులు సాధించగలుగుతారు. వెళ్ళిన స్థలములో మీరు చేయు ప్రయత్నాలు సఫలమవుతాయి. చూడండి, మనం కోట్ల ఎమ్మట తిరుగుతూనే ఉంటారు, కొంతమంది షాపుల ఎమ్మట తిరుగుతూనే ఉంటారు. అనవసరంగా మనం బయటికి వెళ్ళి వచ్చే వృధా ప్రయాణాలు ఎన్నో ఉంటున్నాయి. ఈ రోజున ఒకే పని కొరకు 100 సార్లు తిరగాల్సిన అవసరం లేకుండా దేవుని సహాయం కోరితే, దేవుని చిత్తములో కాలు బయటపెడితే, నీవు చేయనదంతా సఫలమవునట్లుగా నీవు నీ పనులలో దేవుడు జయమిస్తాడు. దేవుని సహాయం లేని జీవితంలో బ్రతుకంతా ప్రయాసపడ్డా ఏమి సాధించలేవు. ఆ రాత్రి పేతురు అన్నాడు కదా, ప్రభువా, రాత్రంతా మేము ప్రయాసపడ్డాం కానీ మాకేమీ దొరకలేదు. రాత్రంతా వల తీసాము, ఒక్క చేప కూడా పడలేదు. ఏమీ ప్రయోజనం లేదు. ఈ రోజున చాలామంది అదే అంటున్నారు, బ్రతుకంతా ప్రయాస పడుతూనే ఉన్నాను కానీ ఏ ప్రయోజనము లేదు. 30 ఏళ్ళుగా ఉద్యోగం చేస్తూనే ఉన్నాను కానీ నా అప్పులు తీరటం లేదు. ఎంతో కాలంగా నేను చదువుతూనే ఉన్నాను కానీ నేను పాస్ అయ్యి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళలేకపోతున్నాను. ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను కానీ ఎప్పుడు ఓడిపోతూనే ఉన్నాను అన్నట్టుగానే అనేకులు వాళ్ళ రోధిస్తున్నారు. కారణం, నీ సొంత శక్తితో నీ ప్రయత్నం నువ్వు చేస్తున్నావే కానీ నీకు సామర్థ్యత ఇచ్చేటువంటి ప్రభువును, నిన్ను ఆశీర్వదించే దేవుని నీవు వేడుకోవటం లేదు. ఆయన వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తూ ఉంటే, ఆయన నీతిని, రాజ్యాన్ని నీవు మొదట వెతికితే అప్పుడు నీవు చేయనవన్నీ సఫలమవుతామని, నీకు కావలసినవన్నీ ప్రభు ఇస్తాడని బైబిల్లో చెప్పబడుతుంది. ఎప్పుడు దేవునికి టైం లేదని చెప్పొద్దండి. దేవుని సన్నిధిలో ప్రార్థించుకోవడానికి సమయం లేదనొద్దు. దేవుని చిత్తము ఎరగకుండా, దేవుణ్ణి అడగకుండా సొంత నిర్ణయాలు చేసుకోవడానికి ప్రయత్నించవద్దు. దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థించకుండా నువ్వు చేసే ప్రతి ప్రయత్నము విఫలమవుతుందేమో కానీ నీవు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసుకున్నప్పుడు నీవు చేయనదంతా సఫలమవుతుంది. ఒకసారి ఆలోచించేయండి, భక్తి కలిగిన వారు మనం చెప్పుకునే మన బతుకుల్లో కూడా సఫలత ఉందా, విఫలత ఉందా? కొంచెం అది కొంచెం ఇది ఉందంటారు కొందరు. అతడు చేయనది అంతయు సఫలమగునని వాక్యం చెప్తుందండి. అవును, ప్రభు చిత్తములో చేసినది అంతా దీవించబడుతుంది. ప్రతి అడుగు దేవుని చిత్తములో మనం వేసినప్పుడు మన అడుగులు తడబడవు, మన ప్రయాస వృధా అవ్వదు.
మనం గమ్యాన్ని చేరతాం. ఒక 12 రోజులు, మ్యాక్సిమం 40 రోజుల్లో చేరవలసినటువంటి కానాను దేశానికి ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు తిరిగారు. ఎందుకు? దేవుని మాట విననందుకు, దేవునికి లోబడనందుకు, దేవుడు చూపించిన మార్గంలో నడవకుండా సడిగినందుకు, గుణిగినందుకు. దేవర్ వాండరింగ్ ఏంటండి, అటు ఇటు 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 తిరుగులాడుతూ చివరికి 40 సంవత్సరాల ప్రయాణంలో అనేకులు రాలేపోయారట. మన జీవితాల్లో ఒక్క రోజులో చేయాల్సిన పని 40 రోజులు చేయటం, 40 సంవత్సరాలైనా ఏమీ సాధించలేనటం ఎంత విచారకరమైన విషయం. దేవుడు చూపించిన మార్గంలో నడిస్తే, దేవుని చిత్తములో మన ప్రయత్నాలు ప్రారంభిస్తే, దేవుని తోడుతో మనం బయటికి వెళ్ళి లోపలికి వస్తే మనం దీవించబడతాం. మీరు కనుక ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం ఎప్పుడన్నా చదివారో లేదో, మనకిప్పుడు ఉదయకాల ధ్యానం కనుక ఎక్కువసేపు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా, అంటే మీరు డ్యూటీలకు వెళ్ళవలసిన వారు, పనులకు వెళ్ళవలసిన వారు ఉన్నారు కాబట్టి ఒక మాట మీకు రుచి చూపిస్తున్నాం. ఆ తర్వాత మీరు దానిని చదివి ధ్యానిస్తారని దేవుని మాటలు మీకు అందిస్తున్నాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో చూస్తే, నా ఆజ్ఞలు గైకొంటే నీవు దీవించబడతావని, ఎప్పుడెప్పుడు దీవించబడతావు అనే విషయాలు ఇక్కడ ఉంది. 6వ వచనం మాత్రం చూస్తే, నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, నీవు వెలుపలకు వెళ్ళినప్పుడు దీవించబడతావు. నువ్వు ఇంట్లోకి వస్తే దీవెన, నువ్వు బయటికి వెళ్తే దీవెన. దేవుడు నీకు తోడై ఉన్నప్పుడు నీవు చేసే దీవెనలు, పొలంలో దీవించబడతావు, పట్టణంలో దీవించబడతావు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశుఫలములు అన్నీ దీవించబడతావు. దేవుడు తోడున్నప్పుడు దీవెన, దేవుడు తోడు లేనప్పుడు మనకి నష్టం. దేవుడు నీతో లేనప్పుడు నీతో ఉన్నవాడు ఎవడో తెలుసా? సాతాను. వాడు శాపగ్రస్తుడు. వాడు మనల్ని శపితమైన కార్యాలకు బానిసలుగా చేస్తాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. సాతాను నా కాపరి, నాకంతా కరువే అని ఒక కొత్త కీర్తన రాసుకోవచ్చండి. సాతాను కలిగిన వారికి వేదనలు ఆగవు, భయాందోళనలతో ఉంటారు. వారు మంచి మార్గంలో నడిచిన వారికి దుఃఖములు, అపాయములు సంప్రదిస్తాయి. వారి జీవితకాలం అంతా ఏడుపు, దుఃఖము వారిని వెంటాడతాయి. సదాకాలము నిత్య నరకములోనికి వారిని చేరుస్తాయి. ఎవరు నీ కాపరి? యేసయ్య అపవాద? ప్రభువును నీ కాపరిగా చేసుకో. నీ కాపరి నీ ముందు నడుస్తున్నాడు, నువ్వు ఆయన్ని అనుసరిస్తే గమ్యాన్ని చేరుకుంటావు. యేసు ప్రభు గొడ్ల కాపరి కాదు, పశువుల కాపరి కాదు, గొర్రెల కాపరి. పశువుల కాపరి ముందు నడవడండి. ముందు నడిస్తే వెనకాల వెంబడించం. వాటిని వెనకాల కొరడాతో కొట్టుకుంటూ వెనక నడుస్తాడు. కానీ గొర్రెలు కాపరిని వెంబడిస్తాయి. మన ప్రభువు ముందు నడుస్తున్నాడు, మనం ఆయన్ని అనుసరిస్తే గమ్యాన్ని చేరుతాం. ప్రభువును మన కాపరిగా ఎంచుకుందాం, ప్రభువుకు చెప్పుకుందాం, నా తోడురా నాయన, నా తోబుడ్డు ప్రభువా, నీ సన్నిధిలో నడిపించని మరణం వరకు ఆయన సాక్షులుగా జీవిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, విపత్తులతో కూడిన ఈ లోకంలో సమస్యల వలయాలతో, చిక్కులలో, రోగాలతో, సమస్యలతో బయటికి వెళ్ళినప్పుడు ఎటువంటి క్షేమము లేని పరిస్థితిని మేము చూస్తుండగా, మా ఇంటి చుట్టూ నీ కంచె ఉండాలని కోరే మేము బయటికి వెళ్ళినప్పుడు, వచ్చినప్పుడు దీవెనకరంగా ఉండాలని ప్రార్థించుకున్నట్టుకు, రాకపోకలేందు కాపాడే ప్రభువు మాకు తోడున్నాడన్న ధైర్యంతో నీ చేయి పట్టుకొని నడుచుటకు సహాయం ఇచ్చేయము. ప్రతి కీడు నుండి, విపత్తు నుండి, యాక్సిడెంట్ల నుండి, ప్రతి చిక్కుల నుండి, ప్రతి సమస్యల నుండి మమ్మల్ని తప్పించగలిగిన ప్రభు అయిన యేసు క్రీస్తునందు మేము విశ్వాసం ఉంచుటకు, ప్రార్థనాపూర్వకంగా మా జీవితాన్ని అనుక్షణము నాయన నడిపించుకున్నట్టుకు, ఇంట ఉన్నా, బయట ఉన్నా, మందిరంలో ఉన్నా, దేవుని బిడలతో ఉన్న, అవిశ్వాసుల మధ్య ఉన్న, నా ప్రభువు నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడన్న ధైర్యంతో నీ సాక్షులుగా బ్రతుకుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయము. క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడైనను గాక. ఆమేన్.
దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరతల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం, మీరు కూడా ప్రార్థించండి. రోజు చెప్తున్నాం కదా, కొందరు కొత్తగా జాయిన్ అవుతున్నారని ప్రతిరోజు రిపీట్ చేయాల్సి వస్తుంది. డాక్టర్ దీపాలు యూట్యూబ్ ఛానల్ లైక్ చేసుకున్నారా? లైక్ చేయండి. వెళ్ళే ముందు మీరు షేర్ చేయటం మర్చిపోవద్దు. మీరు ఇతరులకు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లుగా మీరు వారికి తెలియచేయండి. మీ పేరు ఊరు కామెంట్ సెక్షన్లోకి వచ్చి టైప్ చేస్తే మాకు తెలుస్తుంది మీరు ఎక్కడెక్కడి నుంచి వీక్షిస్తున్నారో. మీకోసం ప్రార్థించడానికి, మీ ఊరిలో వచ్చి గెట్ టుగెదర్లు పెట్టడానికి సహకరించిన వారు అవుతారు. ఏదో ప్రభు చిత్తమైతే రాబో దినాల్లో మరి అనేక స్థలాల్లో గెట్ టుగెదర్లు పెట్టాలని ప్రార్థిస్తున్నాం. మీ ప్రార్థనలు గుర్తుపెట్టుకోండి. వైజాగ్లో, దుబాయ్లో, అహ్మదాబాద్లో, ఢిల్లీలో, ముంబైలో గెట్ టుగెదర్లు ప్రార్థిస్తున్నాం. మీ ప్రార్థనలు గుర్తుపెట్టుకోండి. ప్రభు చిత్తమైతే మధ్యాహ్నం 3 గంటల హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటల కలుగుని ప్రతి దొరిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక.